ఆగండి ఆగండి ఆగండి. ఇలాంటి అమ్మాయి కదా మీ లైఫ్లో ఉండాలని కోరుకునే అందరూ కూడా. ఇక్కడ కనిపించిన అమ్మాయిని చూసారా, అచ్చం హీరోయిన్ లాగా ఉంది కదా. అయితే ఈ అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయి కోసం వాళ్ళ ఇంట్లో ఉన్నదని కూడా ఒప్పించి మరీ పెళ్లి చేసుకుందంట. చాలా హ్యాపీగా ఉంది. కానీ ఆ సంతోషం కొద్ది రోజులు మాత్రమే ఉందంట. అబ్బాయికి ఏదో వ్యాధి వచ్చిందంట. ఆ వ్యాధి రావడం వల్ల అబ్బాయి బరువెక్కిపోయాడంట. హై ఫీవర్ అనమాట ఇది. కనీసం లేచి కానీ కూర్చొని కానీ కనీసం నడవలేకపోతున్నాడంట. ఏది చేయలేకపోతున్నాడంట. ఒక మాటలో చెప్పాలంటే అన్ని బెడ్ మీదనే. అబ్బాయికి డయాగ్నోస్ అయిందంట. ఇలాంటి పరిస్థితుల్లో అబ్బాయి చెప్పాడంట, ఇంకా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నాకు అవసరం లేదేమో, నీ మంచి జీవితాన్ని వెతుక్కొని చెప్పాడంట. అప్పుడు ఆ అమ్మాయి నవ్వుతూ సమాధానం చెప్పిందంట, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఇట్లా నీకేదో అయిపోతుంది, నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అర్థమే లేదని చెప్పిందంట. అలాగే నవ్వుతూ నవ్వుతూ చావైన బ్రతుకైనా నీతోనే ఉంటా అని నవ్వుతూ వెళ్ళిపోయిందంట అక్కడి నుంచి. అప్పుడు ఇలా సంవత్సరాలు గెలిచిపోయిందంట. అబ్బాయి బెడ్ మీదే జీవితం అంతా అయిపోయిందంట. అతను ప్రతిరోజు కూడా ఫెయిల్ అవుతున్నాడంట. తిరిగి అబ్బాయి కోల్పోవడం మొదలైందంట అతను జీవితం. అతను కోలుకునే సమయంలో కూడా అబ్బాయికి ఒక హార్ట్ అటాక్ వచ్చిందంట భయంకరంగా. కానీ ఇప్పుడు అంతా రికవర్ అయిపోయాడంట. చాలా హ్యాపీగా ఉన్నారంట. ఇది చూశాక నాకేమనిపించిందంటే, ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఇలాంటి అమ్మాయి ఉంటే ఇంకెటువంటి అబ్బాయికి ఇంకేం కావాలనిపించింది. ఈ రోజుల్లో ప్రేమించిన వాళ్ళకి ఏదైనా నష్టం జరిగిందంటే 10 రోజులు కూడా ఉండట్లేదు. కానీ ఈ అమ్మాయి ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా ఆ అబ్బాయితోనే వెంట ఉంది అంటే అబ్బాయి ఖచ్చితంగా నా తరపున హ్యాట్స్ ఆఫ్. ఇంత మంచి మనసున్న అమ్మాయికి మనము కేవలం ఒక రెడ్ హార్ట్ కామెంట్ బాక్స్లో పెట్టలేమా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రెడ్ హార్ట్ పెట్టండి. అండ్ ఈ వీడియోస్ చూశాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం ఫాలో చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉంటే మాత్రం ఎప్పటికీ మిస్ చేసుకోకండి.